నిన్న ఆదివారం ముంబై వేదికగా జరిగిన 5వ టీ20 మ్యాచ్లో భారత్ 150 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఫలితంగా 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను 4-1తో భారత్ కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 54 బంతుల్లో 7 ఫోర్లు 13 సిక్సర్ల సహాయంతో 135 పరుగులు చేశాడు. దీంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు 10 ఓవర్ల 3 బంతులకి 97 పరుగులకే కుప్పకూలింది. ఇక మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ తన గురువు యువరాజ్ సింగ్ తో పాటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. తనదైన తొలి బంతి నుంచి దూకుడు గాడేందుకే ప్రయత్నిస్తానని, అది ప్రతి మ్యాచ్ లోనూ కొనసాగిస్తానని అభిషేక్ శర్మ తెలిపాడు. ఎవరికైనా ఎప్పుడైనా కోచ్ కెప్టెన్ మద్దతు చాలా కీలకమని, ఈ విషయంలో తనకు ఎలాంటి సమస్య లేదని చెప్పుకొచ్చాడు. బంతికి తగ్గట్లుగా స్పందించి షాట్లు ఆడానని అన్నాడు. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్ ఆర్చర్ బౌలింగ్ లో బంతిని కవర్ దిశగా ఆడడం ఎంతో తేలిక కాదని చెప్పాడు. అయినా కూడా స్ట్రైట్ డ్రైవ్ తో 6 కొట్టడం యువరాజ్ సూచన వల్లే సాధ్యమైందని, అలాగే నా ఆట చూసి యువరాజ్ సింగ్ సంతోషించి ఉంటాడని అభిషేక్ శర్మ తెలిపాడు. ఇక సెంచరీకి ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి ఏం చెప్పాడన్న విషయాన్ని వెల్లడించాడు. 90 పరుగుల వద్ద నేను బ్యాటింగ్ చేస్తుండగా 2-3 వికెట్లు పడ్డాయి. అప్పుడు సూర్యకుమార్ యాదవ్ నా దగ్గరకు వచ్చి 2-3 బంతులు తీసుకున్నా పర్వాలేదు, సెంచరీ చేయి అని భరోసా ఇచ్చాడు. కెప్టెన్ అలాగే కోచ్ మద్దతు తనకు ఎల్లప్పుడూ ఉందని అభిషేక్ తెలిపాడు.